తిరుపతిలో దివ్యాంగులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం పెన్షన్లు కట్ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్లు కట్ చేస్తే తాము బతికేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. తిరుపతిలో దివ్యాంగులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం పెన్షన్లు కట్ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్లు కట్ చేస్తే తాము బతికేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, దివ్యాంగుల నిరసన ప్రదర్శనలకు సంబంధించి పూర్తి వివరాలేంటి మూర్తి? సిద్ధు, తిరుపతి కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు చేపట్టినటువంటి వికలాంగులు చేపట్టినటువంటి ఆందోళన ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వాహనాలను అడ్డగిస్తూ మెయిన్ 2 గేట్లను కూడా అడ్డగిస్తూ తమ యొక్క నిరసన చేపడుతున్నారు. తిరుపతి జిల్లాలో తొలగించినటువంటి వికలాంగుల పెన్షన్లకు తిరిగి పునరుద్ధరించాలంటూ వారంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. వికలాంగులు తొలగించినటువంటి వికలాంగుల పెన్షన్లు మళ్లీ పునరుద్ధరించాలంటూ వారంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. తిరుపతి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి కూడా వారికి మద్దతుగా నిలుస్తున్నారు. తొలగించినటువంటి 6,000 పెన్షన్లు కూడా తిరిగి పునరుద్ధరించేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. ఏంటి సార్ ఈ యొక్క ఆందోళన? కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల కఠినాతి కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సర్వే పేరిట 7,048 మంది దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేసి వీళ్లకు నోటీసులు ఇచ్చి వచ్చే నెల నుంచి మీకు పెన్షన్లు రావు, మీకు గతంలో వచ్చినటువంటి సర్టిఫికెట్లు మీ వికలాంగ పర్సంటేజ్ ని చెప్పేటటువంటి సర్టిఫికెట్లన్నీ కూడా బోగస్, ఇవన్నీ కూడా పనికిరావు, మేము కొత్తగా మీ ఇండ్లకే డాక్టర్లను పంపించి మీరు అసలు పనులు చేసుకునేటానికి వీలుందా లేదా, మీ అంగవైకల్యం ఎంత మేరకు నిజమో అబద్దమో మేమే తేల్చి చెప్తామని శాస్త్రీయ పద్ధతి ద్వారా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఈ పోరాటం చేస్తున్నటువంటి వికలాంగులు చెప్తున్నటువంటి మాటలు, మా ఇంటికి ఒకళ్ళిద్దరు వచ్చారు, మమ్మల్ని ఏమాత్రం కూడా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో పరీక్షించలేదు, మమ్మల్ని దూరంగా నిలబెట్టి చూసి గతంలో నాకు 89% అంగవైకల్యం ఉన్నట్టుగా నాకు సర్టిఫికెట్ ఉంది, 1982లోనే నాకు పెన్షన్ మంజూరు కాబడింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పెన్షన్ తీసుకుంటున్నది కాస్త సడన్ గా నా పర్సంటేజ్ 41% తగ్గించేసి నువ్వు అనర్హుడు అని తేల్చేశారు. ఇది ఏమాత్రం సబబు? ఇక్కడ నా పక్కన ఇంకో సోదరుడు ఉన్నాడు, తనకు 90% అంగవైకల్యం ఉంటే దానిని కాస్త 51%కే తగ్గించేశారు. మరో సోదరుడు నాకు అసలు పెన్షన్ అవసరం లేదు, నేను డిఎస్సి ఎగ్జాములకు హాజరు కావాలని అనుకుంటున్నాను, నాకు 90% ఉన్న దాన్ని ఇప్పుడు 45%కి తగ్గించారు, నేను పరీక్షకి పోయి నేను రిజర్వేషన్లో ఉద్యోగాన్ని పొందేటటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కోల్పోయేటట్టు చేసింది. మేము అడిగామా ఇప్పుడు కొత్తగా మాకు 15,000 6,000 చేయమని చెప్పి, మీరు వేరే పథకాలను అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాకు అందాల్సినటువంటి పెన్షన్లు తగ్గించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వమే చెప్పాలని చెప్పి కూటమి ప్రభుత్వం పట్ల వాళ్ల ఆగ్రహావేశాలని వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా చూడాల్సినటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ దీన్ని రాజకీయం చేయాలనుకోవడం లేదు. వీళ్ల దయనీయమైనటువంటి పరిస్థితిని ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి. ఉదయం 9 గంటల నుంచి మండుటెండల్లో ఈ దివ్యాంగులందరూ కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముందర పోరాటం చేస్తుంటే కలెక్టర్ గారు గాని జేసీ గారు గాని వచ్చి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. డిఆర్ఓ గారు మాట్లాడినటువంటి మాటలకు వీళ్ళెవరూ కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. వాళ్ళు ఒకటే కోరుతున్నారు, మాకు మళ్లీ మీరు శాస్త్రీయ పద్ధతిలో మీరు మాకు వెరిఫికేషన్ జరిపించండి, అప్పటి వరకు మా ఎవరికి కూడా పెన్షన్లు రద్దు చేయొద్దండి అన్నటువంటి డిమాండ్ ను దివ్యాంగులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి
మద్దతు ఇస్తోంది. ఇది మానవతా దృక్పథంతో చూడాల్సినటువంటి అంశం. అనేక పథకాలకు అనేక రూపాల్లో డబ్బుల్ని సర్దే అవకాశాలు ఉంటాయి. వీళ్ల నోటి దగ్గర ఉన్నటువంటి ముద్దని లాగి మరొకరికి పరమాన్నం పెట్టాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. వికలాంగులకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కూడా మద్దతుగా నిలుస్తున్నారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి బోమన అభినయ్ రెడ్డి వికలాంగులకు మద్దతుగా నిలుస్తూ మండు టెండలో వికలాంగుల తరపున వారంతా కూడా పోరాటం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వివక్షత చూస్తా ఉంటే ఏ విధంగా చూడాలంటారు? వికలాంగుల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వికలాంగులు ఇంత దారుణంగా మండి టెండర్లో నిలబెట్టడం, కూర్చొని పెట్టడం కలెక్టర్ ఆఫీస్ కంటే ఇంతకన్నా దుర్మార్గం. సాక్షాత్తు మన అసెంబ్లీలో ఉన్న స్పీకర్ గారే సీఎం గారికి లెటర్ రాసి వికలాంగుల పెన్షన్ తీసేయండి నేనే చెప్పాను. ఇప్పుడు 4.5 లక్షల పెన్షన్ తీసేసాం. అలా జగన్మోహన్ రెడ్డి గారు 65 లక్షల పెన్షన్లు ఇస్తే వీళ్ళు ఈ 4 ఏళ్లు ఇంకా జరగబోయే దాంట్లో కనీసం 30-35 లక్షల పెన్షన్లు పెట్టి మేము 4,000 ఇచ్చాం. ప్రజలు మిగిలిన వాళ్ళకి తీసేస్తామంటే ఇలాంటి వ్యక్తులకి కర్రలు పట్టుకుని నడుచున్న వికలాంగుల సోదరులకి ఇంత అన్యాయం చేయంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి కనీసం మానవత్వం ఉందా? ఈ ప్రభుత్వానికి మానవత్వం అనేది ఉంటే మీరే సంక్షేమ కార్యక్రమాలు ఈకపోగా మీ అమరావతి ప్రాజెక్టు కట్టుకోవడానికి వికలాంగుల పెన్షన్ కూడా మీకు కావాల్సిందా? ఇప్పటికైనా మానవత్వంతో ఇచ్చించి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ అందరూ కూటమి గవర్నమెంట్ వీళ్ళకందరికీ సకాలానికి మళ్ళా పెన్షన్లు అట్నే కంటిన్యూ మంజూరు చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఖచ్చితంగా పర్సెంటేజ్ తరఫున అందరికీ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి కలెక్టరేట్ ఎదుట మండు టెండలో వికలాంగులు 3.5 గంటలుగా తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వారికి న్యాయం చేయాలంటూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోమన అభినయ్ రెడ్డి వారందరికీ కూడా మద్దతుగా నిలుస్తూ మండు టెండలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా దారుణమైన పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ రోజు వికలాంగులు పొట్టకొట్టి ఏదో చేయాలని చూస్తున్న ప్రభుత్వం ఏ విధంగా చూడాలంటారు? కూటమి ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వికలాంగుల పెన్షన్ తీయడమే ఒక నిదర్శనం. వికలాంగులు ఆల్రెడీ వాళ్ళవన్నీ దయనీయ పరిస్థితులు, వాళ్ళ నిత్యావసరాలు ఇవన్నీ తీర్చుకోవడానికి వికలాంగులకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది. ఒక ఆసరా, ఒక పెద్ద బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాంటి పెన్షన్ నిరుపేదలైన వికలాంగులకు తీసేయడం చాలా దారుణమని, వెంటనే వికలాంగులకు పెన్షన్లు కల్పించాలని మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. ప్రస్తుతం మనం చూస్తున్న పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. వికలాంగుల పెన్షన్ తొలగిస్తూ కూటమి ప్రభుత్వం నిరంకుశ ధోరణి అవలంబిస్తుంది. ఏ విధంగా చూడాలి? ప్రభుత్వము ఏర్పడే ముందు, ఎన్నికలకి రాకముందు ఈ కూటమి ప్రభుత్వము చాలా ఆశలు కల్పించింది. 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని కూడా హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వము ఈ రోజు ఉన్న పెన్షన్లు తొలగిస్తూ అసలు వికలాంగులు దేనికి కష్టపడుతున్న డిసేబుల్డ్ పర్సన్స్ అందరికీ పెన్షన్లు తొలగించడం అన్నది నిజంగా ఎంత దయనీయంగా ఉందంటే ఆయన కనీసం పాప భీతి కూడా లేదా అన్నట్టుగా ఉందండి. ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలి ఆర్థికంగా, కానీ వాళ్ళు నిలదొక్కుకోవడానికి వాళ్ళ కుటుంబాలకి సహకారం అందించాల్సిన ఈ ప్రభుత్వము